ఎక్కడన్నా లేడా అని అడుగు, లేని చోటు లేదని చెప్పవలసి వస్తుంది జవాబుగా. కాబట్టి ఇప్పుడు అంతటా ఉన్న ఈశ్వరుడు ఉంటే మరి అయ్యప్ప స్వామికి ఇక్కడ గుడి ఎందుకండి? అలా వెళ్ళేటప్పటికి వెంకటనగర్లో శివాలయం, వెంకటేశ్వర స్వామి గుడి ఎందుకు? ఇలా వెడితే భానులింగేశ్వరాలయం ఎందుకు? ఆయన ఎవరో అన్నాడు, ఒక గడుసు కవి, ఇంతమంది అమ్మ తల్లులు ఇన్ని దిక్కులుండగా పంట చేను కాపలాకు నేను ఎందుకో అన్నాడు. అలాగా చిత్రమే కదా. ఇన్ని దేవాలయాలు ఎందుకు మరి అన్ని చోట్ల ఈశ్వరుడు ఉంటే? అంటే వెలుతురు గదంతా ప్రసరిస్తున్నా వెలుతురు ప్రధానంగా ప్రసరింపబడుతున్న లైట్ ఉన్న ప్రదేశం ఒకటి ఉందిగా, అక్కడి నుంచేగా ప్రసరింపబడుతోంది. అంతటా ఈశ్వరుడున్న భాగవతుల ప్రార్థన చేత ఈశ్వర శక్తి ఒక చోట పొటమరించి ప్రకాశించినది. ఇదే వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే సర్వాణి రూపాణి విచిత్ర ధీర నామాని కృత్వాభివదన్ యదాస్తి.